విధంగా నష్టానికి వెళ్ళిపోతాడు? దేవుని వాక్యమును దేవుని వాక్యమును విననివాడు లేదా పాటించని వాడు ఏ విధంగా నష్టపోతాడు? దేవుని వాక్యమును, దేవుని హెచ్చరికను, దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క ప్రభావమును అర్థం చేసుకొని కూడా, తెలిసి కూడా, విని కూడా పాటించకుండా తిరిగినటువంటి వ్యక్తి ఏ విధంగా నష్టపోతాడు మనం చూద్దాం ఈ రోజున. దేవుని వాక్యముల నుంచి మనం చూసినట్లే ప్రియులారా, నాతో పాటు దేవుని వాక్యం తెరవండి. బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం, 3వ వాక్యం, 6వ వాక్యం దాకా చదువుకుందాం. ఈ రోజున అనేక మంది వాక్యాన్ని వింటారు కానీ పెడచెవిన పెడతారు. వాక్యమే కదా, సింపుల్గా వదిలేద్దండి. దేవుని వాక్యమే నీకు జీవం ఇచ్చేది, దేవుని వాక్యమే నీకు బ్రతికించేది, దేవుని వాక్యమే నీకు పరలోకానికి నడిపించేది, దేవుని వాక్యమే నిత్య జీవం ఇచ్చేది, దేవుని వాక్యమే నిత్యత్వములోకి నడిపించేది, దేవుని వాక్యమే నీకు జీవ కిరీటంతో పాటు నిత్య జీవం ఇచ్చి యుగ యుగాలు తరతరాలు దేవునితో పాటు నీవు జీవించే అవకాశం ఇచ్చేది. కాబట్టి వాక్యానికి తేలికగా తీసి పడేయకండి. వాక్యములు ఉందా చెయ్యండి అంతే. డాక్టర్ చెప్పిందే చేస్తారు. అబ్బాయి ఈ మాత్ర ఇంత చేదు అంటారు, కష్టపడి తింటారు. ఈ టానిక్ చాలా చేదుగా ఉంది, వాసన కొద్దిమంది వాసన చూస్తే వాంతులు వస్తాయి, కానీ తప్పదు, ముక్కు మూసి మరి నోట్లో పోసేసుకొని నీళ్ళు తాగిస్తారు. ఎందుకు? ఆ టానిక్ వల్ల నీ శరీరానికి ఆరోగ్యం ఉంది కాబట్టి. అలాగే ఈరోజు వాక్యం కూడా కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కానీ చెయ్యాల్సింది చెప్పింది దేవుడు. కొన్నిసార్లు కుట్లు వేసినప్పుడు కష్టంగా ఉంటుంది. డాక్టర్ గారు చెప్తారు, అయ్యా కుట్లు వేయకపోతే మచ్చాలగా ఉండిపోద్ది, కుట్లు వేయాల్సిందే అంటారు. నాకు దెబ్బ తగిలినప్పుడు ఈ వేలు కట్ అయిపోయి లోపల ఎముక బయట కనబడింది. ఆ డాక్టర్ గారు అన్నారు, సార్ ఇమీడియట్లీ కుట్లు వేయాలి, లేకపోతే వేలు ఇన్ఫెక్షన్ తెగిపోద్ది అన్నారు. లేదండి చాలా కష్టంగా ఉంది, ఇది సూది పొడిస్తే వెళ్ళట్లేదు. ఈ చర్మం చాలా గట్టిగా ఉంటుంది తెలుసిన మీకు, ఈ తెల్ల చర్మం, ఈ పైన చర్మం అయితే ఈజీగా సూది పొడిస్తే వెళ్ళిపోద్ది, కానీ ఇక్కడ మాత్రం ఇలా ఎంత గట్టిగా ఉంటుందంటే ఆ నొప్పికి మరలా ఇంకా కొత్తగా నొప్పి పుట్టించినట్టు అవుతుంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మత్తు ఇంజక్షన్ వేద్దామంటే, ఇంజక్షన్ అంటే మరీ భయం నాకు, ఇంకేం చేయాలా తప్పదని చెయ్యి పట్టేసుకున్నారు. ఇద్దరు మగరు మరి చిన్నపిల్లలాగా అందరూ చెప్తారు, నువ్వు చిన్నపిల్లలాగా అయిపోతున్నావు అని చెయ్యి నక్కి లాగేసి గట్టిగా నొక్కి పట్టి ఇక్కడేదో చుట్టేసి మరి అక్కడ కుట్లు వేస్తారు. 4-5 కుట్లు పడ్డాయి ఇక్కడ. ఏమండి అక్కడ కుట్లు కనుక వేయకపోతే అది మాంసం కలవదు, అది ఇన్ఫెక్షన్ అయిపోద్ది. కానీ కుట్లు వేసేటప్పుడు నొప్పి కలుగుతుంది, నొప్పి భరించాలి. నువ్వు నీకు ఆరోగ్యం రావాలంటే కొంత నొప్పి వస్తుంది, నొప్పి భరించు. కొన్నిసార్లు నొప్పి భరించాలి. ఏం చేయాలమ్మా? నొప్పి అందరు చెప్పండి, నొప్పి భరించాలి. ఇప్పుడు పురుటి నొప్పులు వస్తుంది, నాకు నొప్పులు వస్తుంటే ఏమవుతుంది బిడ్డ? లోపలే తిరుగుతూ ఉంటుంది. స్తోత్రం చెల్లింతునని కడుపు లోపలే స్తోత్రం చెప్పుకోను బిడ్డ నోటి నుంచి బయటకు వస్తుందా? మొదటి కాన్పు ఎలాగుంటుందో ఆడవాళ్ళకి తెలుసు. ఎందుకంటే మొదటి కాన్పు వచ్చినప్పుడు నేను పక్కన హాస్పిటల్లో నాకు తెలుసు, అమ్మ బాబా కేకలేడు బాబోయ్ దండం నాయన, అమ్మ ప్రభా ఎందుకు సిస్టమ్ పెట్టావు ప్రభా అన్నట్టు అనిపిస్తుంటుంది. ఆడవాళ్ళకి తెలుసు అండి నొప్పి. అనుకున్నదట ఆడది, ఇంకొకసారి పిల్లలు కనే పరిస్థితి వస్తే మా ఆయనకి చిత కొడతానట. మొట్టమొదటి కోపం పట్ట పండ్లు కొరుకుతుందట. ఎందుకు? ఆడి వల్ల నాకు ఈ గతి వచ్చిందని మొగుడుగా తిడుతుందట. రెండోది అమ్మ నాన్నకి తిడతా, వాళ్ళు చేసి మా మొగుడు కట్టబెట్టారు అందుకు ఈరోజు ఈ బాధ నాకు అంటదట. మరొకసారి పరిస్థితి రాకూడదు అంటదట. ఒక సర్వేలో తెలిసిన విషయం ఇది. మీకు అర్థమైందండి? కాబట్టి కొన్నిసార్లు నొప్పి, ఆ నొప్పి భరించినంత కొద్దిసేపు తర్వాత ఆ బిడ్డకు చూసేసరికి అమ్మగారికి నవ్వుతా, అప్ప నా కడుకను మా నాయనే మా బాబా ముక్కు నాలాగే ఉంది, ఈ కళ్ళుగుడ్లు మాత్రం ఆ నాన్నలాగే, ఈ చేతులు వాళ్ళ అమ్మలాగే అన్నట్టుగా ఆ ముక్కును పట్టి, చెవిని పట్టి, కాళ్ళని పట్టి, చేతులు పట్టి అప్పుడు నవ్వుతుంటుంది. ఏమి ఇందాక తిట్టావు, మరి ఇందాక అరసినావు, కేకలు పెట్టినావు, ఇప్పుడెందుకు మరి మురిసిపోతున్నావు? యేసు ప్రభు స్వయంగా చెప్పారండి యోహాను సువార్తలో, ఒక తల్లి కనేటప్పుడట కేకలు పెడుతుంది, ఆ బిడ్డను చూడగానే తన దుఃఖం అంతా మర్చిపోయి పొంగిపోతుందట. అప్పయ్య నా కొడుకు, మా నాయన వద్దనుకున్నాను కానీ ఇంత మంచి అందమైన బిడ్డ పుట్టినాడు. బిడ్డ పుట్టినందుకు మొదటి ఆనందం వరకు ఎక్కువ ఉంటుంది తెలుసున. మొదటి దేవుడు అయితే, రెండవది తల్లికి ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమైంది? తల్లి చూసి మురిచిపోతా, అప్ప మొత్తాన్ని నా బిడ్డ కన్నానే అని చెప్పి.
మీకు అర్థమైంది? ఆ కొద్దిపాటి నొప్పి వద్దనుకుంటే తర్వాత ఆనందాన్ని పొందకలేవు. కాబట్టి ఈసారి మీకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, కొన్ని మాటలు ఘాటుగానే ఉంటాయి, తగులుతుంది గట్టిగా, కానీ అది ఓర్చుకోవాలి. కొంతమంది అర్థం కాకుండా రివర్స్ అయిపోతారు, అంతే పోతారు. వాళ్ళు అర్థమైన వాళ్ళు లోబడతారు, దీవించబడతారు. అందుకే మీరు ఇలాంటివి ఏం చేయాలంటే ప్రార్థించాలి, ప్రభువా ఎంత గట్టిగా మాట్లాడినా నేను విని అంగీకరించుదునుగాక అనాలి. లోబడే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా, తిరుగుబడే మనస్సు నాకు వద్దని నువ్వు చెప్పాలి. నువ్వు ఎంత లోబడతావో అంత దీవెనలు నీకుంటాయి, ఎంత తిరుగుబడతావో అంత నష్టపోతావు నువ్వు, జాగ్రత్త. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది దేవుని మాట వినాలి. చదవండి వాక్యములో. వెనుకొండాలు ముందున్న స్త్రీలు పురుషులందరూ కలిసి చదవండి, వాక్యంలో ఉందో లేదో చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం వినడానికి ఇష్టం లేనివాడు, వాక్యమును పట్టించుకొనలేనివాడు ఎంత నష్టపోతాడో మీకు తెలియాలి ఈ రోజున. చదవండి. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుతున్న. దేవుడు ఏడుస్తానని అదొక మాట అయితే, ఇంకొక మాట చదువుతాం మనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం, 11:2 అన్నటువంటి మాట చదవండి. అక్కడ ఏమంటున్నాడు తెలుసునా? జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. 2 చెవులు పెట్టి వినాలి. ఎన్ని చెవులని? 2 ఉన్నాయా? తెచ్చారా? ఒకటింటికి వదిలేసి వచ్చారా? మా ఇంటికి ఎవరెవరు తిడుతున్నారో నువ్వు వినుండు, అవి వచ్చేసరికి ఇక్కడ అంటుకో, అప్పుడు ఆ మాట నేను వింటాను అంటున్నారా ఏంటి? అలా లేదు కదా. 2 చెవులు ఇక్కడ తెచ్చారా? అయితే 2 చెవులతో వినండి. చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు అనండి. ఎవరు? వల్లని వాడు, వద్దు అనేవాడు. ఏమనేవాడు? అందరు చెప్పండి, ఏమనేవాడు? అది చూడదు, వద్దు అనుకుని ఏదో గుచ్చుకుంటుంది, కుట్టుకుంటుంది, అది బట్టలు కుట్టుకుంటుంది. ఇది ఇక్కడ టైలర్ మళ్ళీ ఇక్కడ పనికిరారు. నువ్వు టైలర్ అయితే అవ్వచ్చు, బట్టలు కుట్టవచ్చు. ఇక్కడ కుట్టడానికి లేదు, వాక్యం వినడానికి వచ్చే విను. ఆయమ్మకు పోటీ ఎదురెదురుగా ఉన్నారు కదా, నేను కూడా కుట్టి చూపిస్తా, నువ్వే టైలర్ ఏంటి, నాను కూడా నాంగివా వాత నాన్ వా కిన్నాన్లే ఎందని మరి అనుకుంటున్నావేమో, కానీ విను. ఇక్కడ నువ్వు దేనికి వచ్చావు? వాక్యం అలా గుచ్చుకుంటూ ఇలా పీక్కుంటూ. కొంతమంది ఉంటారు ఇక్కడికి వచ్చేసి అలా చేసుకుంటుంటారు, చెవులు పెట్టుకుంటుంటారు. కొంతమంది జుత్తు తీసుకొని అలాగా తీసి ఒకటి నోట్లో నములుతుంటారు. ఈ పనులు చేయడానికి ఇక్కడికి వచ్చినారు మీరు. వాక్యం ఏనండి. ఏమంటున్నాడండి? మళ్ళీ చదవండి మొదట్లోంచి. దేవుడైన యెహోవా, జాగ్రత్త వినాలి అందరూ. సెలవిచ్చినది ఏమనగా, నిబంధన వాక్యములను విననొల్లని వాడు. వద్దు ఎంత అండి వాక్యం చెప్తారులేండి, వాళ్ళకి ఏం పోయిందండి, చెప్పడమే కదా, పాటిస్తే మాకు కష్టం అని అనుకోవడానికి లేదు. డాక్టర్ చెప్తాడండి, ఎవరు నువ్వు సత్తవరా బాబు, బతకాలంటే ఈ మాత్రలు మింగు, ఈ ట్రీట్మెంట్ చేసుకో అంటాడు. నువ్వు చేయకపోతే సత్తావు, అంతే పోతావు, ఇంక అంతే. శిశుబడి అంతే. జైపూర్ వెళ్ళిపోతాను, జైపురం, కొరపుడు జైపురం కాదు, కింద ఉన్న జైపూర్కి వెళ్ళిపోతాం. కాబట్టి వినాలి. నిబంధన వాక్యం విననొల్లని వాడు శాపగ్రస్తుడండి. ఈ వాక్యము బాగా మనసు పెట్టి చదివితే భయం ఇస్తుందండి. నువ్వు వినకపోతే, పాటించకపోతే శాపం వచ్చేస్తుంది నీ మీదకి. ఎవడో నీకు శపిస్తే శాపం రాదట. దేవుని మాటలు పట్టించకపోతే శాపగ్రస్తులు అయిపోతారు. అర్థమైందా? వాక్యములో ఉందా? కష్టమైన ఇష్టంతో చేస్తే కష్టం తెలియదు నీకు. చెప్పిందా? విన్నారు? సరిగా విన్నారు లేదా? కష్టమైన ఇష్టపూర్వకంగా చేస్తే కష్టము తెలియదు. పురుషులు వింటున్నారా? కష్టంగా ఉంటుంది. అబ్బా ఎంత రావాలండి, ఉపవాసం చేయడం కష్టంగా ఉందండి. ఇష్టంతో చేయి, కష్టం తెలియదు నీకు. మోకలప్ప ముడుగు జారిపోతుందండి బాబు, ఎంతసేపు చేతులు ఎత్తయ్యా అంట. ఇష్టంతో చెయ్యయ్యా, ఎత్తుతావు నువ్వు. ఒక రాయిని ఎత్తుకొని ఇలాగా బట్టి ఉండు, అలసిపోతావు కదా. అదే నీ బిడ్డని ఎత్తుకో, అలిపోస్తుంది నీకు. అలిచిన ఏం చేస్తావు? అర్థం కాలేదా? ఒక 10 కేజీలు రాయిలా పట్టుకొని ఉండు అంటావు, గంట సేపు పట్టుకొని ఉండగలవా? ఎవరన్నా విసిరి పరుస్తావు. అదే నీ బిడ్డ 10-15 కేజీలు బిడ్డని ఎత్తుకొని ఒక ట్రైన్లోనో బస్సులోనో ఎక్కి సీట్లు లేకపోతే ఇలా ఎత్తుకొని ఉంటావా? ఉండవా? ఎందుకు ఉంటున్నావు? నీవు ఎత్తుకున్నది ఎవరిని? నీ బిడ్డను ఎత్తుకోవడం నీకు ఇష్టమా కష్టమా? అది బరువే, కష్టమే. కానీ ఇష్టంతో ఎత్తుకున్నావు, అక్కడ నీకు కష్టం తెలియదు. నిజమన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు బస్సు ఎక్కితే కాదు మాలాగా, మీరు ఎప్పుడు కారులోనే, బైక్లోనే, ఆటోలోనే వెళ్తే అప్పుడప్పుడు నాలాగా బస్సు ఎక్కాలి మీరు.
మీరు నాకు అదే మాట అడిగితే అసలు 7 సంవత్సరాలకి మొన్నే బస్సు ఎక్కాను. బస్సు ఒకేసారి ఎక్కాను. 7 సంవత్సరాలకి ఒక్కసారి బస్సు ఎక్కాను నేను. రికార్డు బద్దలు. బస్సు జర్నీ నాకు అసలు పడదు. ఎంత దూరమైనా బైక్లో వెళ్తాను. కారు కూడా పడదు. ట్రైన్ లేకపోతే విమానం దూరం వెళ్తే. అర్థమైందా? ఎందుకంటే బస్సు ఎక్కినప్పుడు సీట్ దొరుకుతుందని గ్యారెంటీ ఎవరికి లేదు. మీ అబ్బాయి ఏమన్నా పింపల బస్తా అంతా గుమ్మడికాయ అంతా ఉన్నాడు, ఇలాగ ఉన్నాడు. వాళ్ళ అమ్మ కూర్చొని పోయింది. లేడీస్ ఫస్ట్ అని, స్త్రీలకు రిజర్వేషన్ అని, లేడీస్కి సీట్లు ఉంటాయి, వెనకాల ఆడవాళ్ళ బొమ్మ ఉంటుంది. అక్కడ ఆడవాళ్ళ బొమ్మ చూస్తే ఆడవాళ్ళు లేపేస్తారు సీట్లు. టౌన్లో లెగు అంటారు, అంతే. లేకపోతే పిట్టు పట్టి లేపేస్తారు. లెగు, లేడీస్ సీట్ ఇది లెగు అంటే మర్యాదకు లేచి నిలబడాల్సింది. ఒకవేళ మీ ఆవిడ అక్కడ కూర్చున్నది, ఒక చిన్నోడు పెద్దోడు పట్టుకున్నది, ఇంకొక బుడుంకాయలంటే వాడు ఉన్నాడు, వాడు నానా అన్నారు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఎత్తుకుంటామా అంటావు? ఆడ చూస్తే 15-20 కేజీలు ఉన్నాడు, ఏం చేయాలి? అంత రస్సుగా జనాభా ఉన్నారు, కదలేని పోతున్నాం. పిల్లోడు కిందికి ఉండలేడు. ఆయన చూస్తే నీకు కనికరం వస్తుంది, కానీ నీకు తెలుసు 25 కేజీలు బరువు. దొంగ నా కొడక, ఏం తిని బలిసారు అంటే నువ్వు పెట్టిందే తిన్నాడు బలిసాడు. అవునా కదా? ఆయన తిట్టినా కూడా ఏం చేస్తా, ఎత్తుకొని మోస్తాం. మామూలు బరువు కాదు, 20-25 కేజీలైనా ఇష్టంతో మనము మోస్తాం. కాబట్టి బరువు తెలియదు, అనిపించదు, తెలియదు. బరువు అని తెలుసు, కానీ ఈ భుజం నుంచి ఈ భుజం మార్చుకుంటాం. అవునా? రాయి అయితే పడదామని ఎవరు ఎత్తుకొని ఉంటాను, నేను వెళ్ళిపోతాను సింపుల్గా. అది ఇష్టం లేని పని, అది ఇష్టమైన పని. కాబట్టి 25 కేజీలైనా ఎత్తుకునే ఉంటావు నువ్వు. దేవుని వాక్యం కూడా అలాగేనండి. ఇష్టపడి చేస్తే కష్టమైనది కూడా చేయగలవు నువ్వు. దేవుడు అంటే ఇష్టం ఉండాలి ముందు. ఇష్టమైంది కాబట్టి మీ ఆయనతోను కాపురం చేస్తున్నావు నా కాదా? స్త్రీలందరూ మాట్లాడాలి ఇప్పుడు. మీ ఆయన తాగబోతుడు. కొంతమంది ఏమంటే మా ఆయన దగ్గర కంపండి అబ్బాయి, కొద్దిమంది నోరు తెరితే దొడ్డి కంపు, నోరు మాట్లాడుతుంటే దొడ్డి కంపే భరించలేమండి బాబోయ్. కానీ తప్పదండి, మా ఆయన కంపు కొట్టినా, మా ఆయన వాసన కొట్టినా, మా ఆయన నాకంటే మురికిగా ఉన్నా తప్పదండి. ఇష్టపడేంత కాపురం చేస్తున్నాను. భర్త ఎలాగున్నా ఇష్టపడితే భార్య కాపురం చేస్తుంది. నువ్వు తెల్లగా ఉన్నా మీ ఆయన కర్రీ మొక్కలు, నాలాగా కర్రీ, నేను ఎంత కర్రీగా ఉన్నాను మీకే తెలుసు. కాబట్టి అంత కర్రీగా ఉన్నా కూడా ఇష్టపడిన భార్య భర్తతో కాపురం చేస్తుంది ఖచ్చితంగా. ఇష్టం లేనిది నువ్వు తెల్లగా ఉన్నా, ఈయన తెల్లగా ఉన్నా, ఇష్టం లేకపోతే అసలు పారిపోతుంది అది, అంతే కదా? కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోండి ఈ మాటలు. మనం ఇష్టపడి చేస్తే, ఏం చేస్తే? గట్టిగా నన్ను ఏం చేస్తే? ఇష్టపడి చేస్తే కష్టమో తెలియదు. దేవుని వాక్యం పాటించాల్సిన ఇష్టం రావాలండి, ఇష్టపూర్వకంగా రావాలి, బలవంతంగా రావు. తప్ప మా పాస్టర్ బుర్ర తినేస్తారా బాబోయ్ అని రాకండి. ఎవరైనా ఇంటికి వచ్చి తిడతారని రాకండి, వేస్ట్ అది. ఎందుకంటే మీరు నాకు భయపడుతుంది, దేవునికి లేదు మీకు భయం, అంతే కదా? చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వస్తే ముక్కుతూ మొలుగుతూ నా మీద అభిమానం, ప్రేమ, భయంతో వస్తున్నావు తప్ప దేవుడి మీద అభిమానం, భయంతో నువ్వు రావట్లేదు. నేనేం చేస్తానండి, ఇష్టపడి మా ఇంటికి రండి, భోజనం పెట్టి పంపిస్తాం, అంతే కదా? నా మీద విలువ ఉంటే, గౌరవం ఉంటే రండి మా ఇంటికి, మాకు కలిగింది ఏదో పెట్టేసి పంపిస్తాం, అది అంతవరకే. కానీ దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు పాస్టర్ మీద భయానికి, పాస్టర్ తిడతాడనో గద్దిస్తాడనో అలా రాకండి. మీరు దేవుని మీద ఇష్టంతో రండి. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద? దేవుని మీద ఇష్టం ఉన్నవాడు పక్కింటి వాడుకు చూడడు. పిల్లలు పంపరు, అమ్మ చూడమి అతను చూడ మీ మామింగ్ సెర్చి సొన్నానా సిలేనా చూసి రహా అన్నట్టు అన్నారు అనుకోండి. ఈ పిల్లడు చూసి ఎవరు చూడాలో తెలియదు, సిలే అని అంటుంది. ఓ ఏమే స్వర్రా మరి, ఏమో మంగి తెలియదు. అవునా కదా? పక్కవాడికి చూపింది ఎందుకు రావాలి? నీకు ఇష్టం డైరెక్ట్ వచ్చేయాలి కదా, అవునా కదా? ఇప్పుడు పక్క అమ్మ కోసం నీకెందుకు? ఏమైనా చీకటియా, దూరమా, లేకపోతే తెలియనిందా? చర్చికి ఇక్కడ రావడం దారి ఏమైనా 100 దారులు ఉన్నాయి, ఏ దారికి ఎలా తప్పిపోతాం అనడానికి? తిన్నగా వచ్చేయడం ఒకటే చర్చ ఉంది ఇక్కడ, అవునా కదా? కాబట్టి ఇష్టంతో చేయాలి. ఎలా చేయాలండి? అలా చేయని పక్షాన దేవుడు అంటుండే, 3వ వాక్యం చదవండి అక్కడ, 11వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు అంటూ, దేవుని మాటలు మనకు కష్టమైనవి కావండి. కొన్నిసార్లు మన పిల్లలకు మనం చెప్తుంటామండి, రే పని చేయాలి, స్నానం చేయాలి, చల్లనీళ్ళనే చేయంటాం, బరువుమై అంటాం, ఎక్సర్సైజ్ చేయంటాం, రాసుకో అంటాం, హోంవర్క్ చేయంటాం. ఎందుకు చేస్తామండి? మన పిల్లలు కష్టపడితే మనకన్నా సంతోషమా? చెప్పండి. కొన్నిసార్లు బరువు మోసుకుని కర్రలు తేరా అంటాం, కొన్నిసార్లు ఏదైనా పని అప్పగిస్తాం, పొలం పని చేయంటాం. వాళ్ళు కష్టపడుతూ చెమట ఇలా ఓర్చుకుంటుంటే చూస్తే అమ్మ నాన్నకు సరదాగా ఉండదు, కానీ పని నేర్చుకోవాలి. అప్పుడప్పుడు తండ్రి పని చేస్తూ పిల్లలు చెప్తారా, రారా ఈ పని చేయంటాం.
ఆడ ముక్కుతూ మొలు తప్ప నన్ను చెయ్యాలన్నాడు. పర్లేదు చెయ్యి అంటాం. ఎందుకు? పని నేర్చుకుంటాడు. ఆ పని నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో తనకు పనికి వస్తుంది. అది ఆ ఉద్దేశం. చదవండి, అక్కడ ఏమన్నాడు? కాబట్టి విననొల్లని వాడు శాపగ్రస్తుడైపోతాడు. తండ్రి చెప్పిన మాట వినని కుర్రవాడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పాడైపోతారు. ఎందుకంటే నేర్చుకోలేదు పని. మీకు అర్థమైందా? పని నేర్చుకోలేని వాడు ప్రయోజకులు కాలేరు. ఈరోజు అమ్మాయిలు ఉన్నారు ఎంతమంది, అమ్మ చెప్పిన మాట వినలేదు, ఒక వంట నేర్చుకోలేదు, ఒక భోజనం వండడం రాదు, అన్నం వండడం రాదు. ఒక అమ్మాయితో ఉందండి, ఎప్పుడు చూసినా అన్నం మాత్రం మెత్తగా వండుతుంది. ఏమని చెప్తా సాకులు చెప్తుంటుంది. అమ్మ ఏమా ఇంత మంచి బియ్యం తెచ్చాం కదండి, లేదు మెత్తగా వండాలి కదా, పిల్లలకి మెత్తగా ఉండే సమ్మగా దిగిపోతుంది అంటారు. ఏమంటే ఎప్పుడో ఒకరోజు మెత్తగా అన్నం వండితే ఒక అర్థం ఉంది, కానీ ప్రతిసారి మెత్తగా వండుతున్నావు అంటే అన్నం కావాలని మెత్తగా వండేవా, లేకపోతే నీకు వండడం రాదా? అప్పుడు ఒకటి తగిలిస్తాడు భర్త, ఏమో అన్నం వండడం నీకు రాలేదా, మీ అమ్మ నేర్పదా? ముందు కొట్టినప్పుడు ఎవరికి గుర్తు చేస్తారు? మీ అమ్మ నాన్న నీకు నేర్పించలేదా? నువ్వు చేసిన తప్పుడు పనికి ఎవరు బలి అవుతున్నారు అక్కడ? అమ్మ నాన్నకి ఎందుకు తిట్లు కాయించాలి? కాబట్టి ఇప్పుడే నీ కూతురుని తిట్టి నేర్పించు. వంట వచ్చా నీకు? వచ్చా? బాగా వండుతారా? ఒకసారి వండి పెట్టండి చూద్దాం. అవును కదా? పిల్లలకు వయసు వచ్చిన తర్వాత వంట నేర్పించండి అండి, పనులు నేర్పించండి. అది కష్టంగా ఉంటుంది కానీ తప్పదు, నేర్చుకోవాల్సిందే. కొన్ని అమ్మ నేను వండలేనమ్మా, ఉల్లిపాయ కోయాలనమ్మా, మా బాబు నాకు కారిపోతుంది, కన్నీళ్ళు కారిపోతుంది, ముక్కు నుంచి సీముడు కారిపోతుంది, నేను కోయాలేనంటే కుదరదు. ఉల్లిపాయలు కోయాలా, మిరపకాయలు కోయాలా, నూరాలా, వంట చెయ్యాలా. ఏమండి కొన్ని పనులు అప్పగిస్తారు. అంట్లు తోమ నా వల్ల కాదు, అబ్బా నడుము దారిపోతుంది అంటే కుదరదు. అంట్లు తోమడం నేర్పించాలి. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు తల్లి పక్కన వెళ్ళి తోమెత్తుంటాం. మా కీర్తి లాంటి వాళ్ళు అయితే ముందే ప్రాక్టీస్. వద్దమ్మా అంటే అది ముందేనే తోమెత్తుంటుంది. అలాగా నేను పెరుగుతా, మాతలు ఎలాగవుతుందో తెలియదు కానీ ఇప్పుడే వంట చేసేస్తానంటది. ఎవరైనా వస్తే లబ్బరు బొమ్మలు లాంటివి కొన్ని ఏంటది గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ, గ్యాస్ గిన్నె లాంటి లబ్బర్వి ఉన్నాయి, అక్కడ రండి కాఫీ పెడతాను తాగండి, టీ పెడతాను తాగండి అని పెట్టేస్తుంటుంది పిల్ల. ఏం పెరుగుతా అలా చేస్తలేదు తెలియదు. పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు చూసారా, వీళ్ళకి నేర్పించండి. కొన్ని కష్టమే అవుతుంది కానీ వాళ్ళు ఇష్టపడి చేస్తే భవిష్యత్తులో పనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దేవుని వాక్యం విననొల్లకపోతే, నువ్వు విని పాటించకపోతే శాపగ్రస్తుడైపోతావు. అంటే నువ్వు పనికి రావు, నువ్వు కష్టం తెచ్చుకుంటావు, జాగ్రత్త అని దేవుడు చెప్తుండగా ఇన్ని విన్న తర్వాత ఎన్ని పాటిస్తున్నాం మనం? పాటించండి, దేవుడు చెప్తున్నాడు కాబట్టి. కిందికి చదవండి ఏమన్నాడు మళ్ళీ అదే మాట పూర్తి చేయండి, కంటిన్యూ చేయండి. 3వ వాక్యంలో ఉన్నాం మనం. దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. అవును గాక అన్నాడు, ఇప్పుడు అగును అంటున్నాడు. ఎందుకంటే అయిపోతాడని నిబంధన వాక్యము. దేవుడు కొన్ని నిబంధనలు పెట్టే, కొన్ని రూల్, కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్లు షరతులు దేవుడు పెట్టినాడు, వాటిని మనం పాటించి తీరాలి. లేవగానే ప్రార్థన చేయాలన్నాడు, చేయాల్సింది అంతే. మీకు అందరికీ చెప్తాను, అందరూ స్త్రీలందరూ వినాలి, అలర్ట్గా వినాలి. ఉదయం లేచిన వెంటనే కనీసం ఒక అరగంట సేపు అయినా ప్రార్థన చేసి బయటికి వెళ్ళినప్పుడు రోజు పని ఎట్లా జరుగుతుంది? అస్సలు ప్రార్థన చేయండి, గజిబిజి 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 పరాసన టైం ఆచిన సొనట్లే అని చెప్పి వెళ్ళిపోయినారు అనుకోండి, ఆ రోజు పని ఎట్లా ఉంటుంది? రెండిట్లో తేడా గమనించారు ఎప్పుడైనా? ప్రార్థన పూర్వకంగా ఒక పనిలో అడుగు పెడితే అది ఎలాగుంటుంది, ప్రార్థన ఏమి లేకుండా బిజీ 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 గజ్జి బిజీ గజ్జి బిజీ గజ్జి వెళ్ళిపోయి చేసిన పని ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా గమనించారా? ఏ రోజు పని బాగా జరిగి ఉంటుంది? ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయం అందుకొని వెళ్ళి వచ్చినప్పుడు బాగుంటుందా? ప్రార్థన చేయకుండా ఇష్టపూర్వకంగా నచ్చినట్టు వెళ్ళిపోయి వచ్చినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎలాగుంటుందో మీరు ఆలోచించాలి ఒకసారి. అందుకే బుద్ధునాలు అయితే ఏం చేస్తాను, నేనైతే మొదటిసారి విమానం ఎక్కువ మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు మొదటిసారి విమానం ఎక్కుతాను, మా పాస్టర్ గారు కొంచెం నా మీద చిన్నది ఇది అయిపోయారు, అలిగిపోయాడు. నువ్వు చేసుకోవచ్చు కదరా, నాకెందుకు అడుగుతున్నావు అన్నాడు. సార్ మొదటిసారి ఎప్పుడు విమానం చూసేవాడిని, వాళ్ళు బాయ్ బాయ్ టాటా అనేవాడిని, ఇప్పుడు విమానం ఎక్కుతున్నానంటే మా పాస్టర్ గారు కొంచెం ఏమంటారు దాన్ని, కొంచెం తన మనసులో నేనే ఎక్కలేదు వీండ్రు వెళ్తున్నాడు ఏందని మనం ఎక్కి అతను సొంచినాడు అన్నట్టుగా అనుకొని ఆ పాస్టర్ గారికి కొంచెం ఈగో వచ్చేసింది అనమాట. అబ్బా నేను ఎక్కట్లేదు కానీ వీడు ఎక్కేస్తున్నాడు ఏమన్నా. ఆయన మనసు నాకు అర్థమైపోయింది. చేసుకోవచ్చు కదరా, నా దగ్గర రావాల్సిన పని సార్, ఇంత దూరం వెళ్తున్నాను, ఉండి గాలిలో నిద్రపోతున్నాను, మరి మీ ఆశీర్వాదంతోనే కదా ఇంతవరకు వచ్చాను, ప్రార్థన చేయండి సార్ అంటే వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. పాస్టర్ గారు గట్టిగా తిడతాగానే బాగా ప్రేమిస్తాడు ఆయన.
ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా నా కుమారుడు నాకు లేని భాగ్యం నా కుమారుడికి ఇచ్చాడు, నీకు వందనాలు, క్షేమంగా వెళ్ళి విజయంగా తిరిగి రావాలి, అనేక సార్లు విమానం ఎక్కాలి అన్నాడు. దేవుని కృపను బట్టి 13 సార్లు విమానం ఎక్కింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఒక దేవుని సేవకుని ఆశీర్వాదం ప్రార్థన మన జీవితంలో కావాలి. వినాలి, విననొల్లకుండా ఉండాలి. నిబంధన ఏంటి? ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. అది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విననొల్లకపోతే శాపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నీకు శాపం వచ్చును గాక, నువ్వు ఎలాగైపోదువు గాక, నీ ఎవరు చెప్పకపోయినా అవుద్ది. ఎందుకంటే నువ్వు చేసింది అది. ఇప్పుడు నీకు కరెంటు అంటుకుందువు గాక అని అనకపోయినా నువ్వు వైర్లు ముట్టినావు అనుకో, నీకు అంటేసుకుంటుంది. మీకు అర్థమైంది చెప్పింది? ఇప్పుడు పళ్ళు రాలును గాకనే చెప్పకపోయినా రాయి తీసి పళ్ళు మూతి మీద కొట్టుకుంటే పళ్ళు రాతాయా రాలా? చెప్పండి, అవునా కాదా? అలాగన్నట్టుగా కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలండి. కిందికి 6వ వాక్యం చదవండి. ఏముంది 6వ వాక్యం? తొందరగా చదవండి. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, చూడండి, యూదా పట్టణం మీ గ్రామం పేరు, మీ పట్టణం పేరు అనుకోండి. ఈ పట్టణములో లోను మీ వీధిలో, మీ గ్రామంలో, మీ 4 వీధులు ఎలాగున్నాయి ఆ వీధుల్లో ఈ మాటలన్నీ నోటీస్ పాయింట్, ఈ మాటలన్నీ సేవకుడికి అంటున్నాడు. అయ్యా ఇల్లు ప్రకటించు, అన్ని వీధుల్లో ప్రకటించు, అందరికి చెప్పు, ప్రకటింపము. మీరు చూడండి, ఇక్కడ మరలా జ్ఞాపకం ఒక మాట పదే 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 దేవుడు చెప్తున్నాడంటే దాన్ని ఖచ్చితంగా విని తీరాలి. హలో, కొన్నిసార్లు పిల్లలకి కాలేజీలో స్కూల్లో పంపించేటప్పుడు మాటి మాటికి చెప్తాం మనం, అరే నాన్న జాగ్రత్త, వర్షంలో తడకు రోయ్, వేడి నీళ్ళే తాగు, టైంకి పడుకో, కడుపు నిండా అన్నం తిను. మా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ చెప్తుంటాం మనం, రే నాన్న టైంకి తినాలి. మనం మా అబ్బాయికి చెప్పిన ఇంత డబ్బులు కడుతున్న కాలేజీలో బాగా తిను, కడుపు నిండా తింటున్నాడు. ఇంకెంత తినాలి? కడుపుకు పట్టినంత గడ తింటావు, తినాల, వేళకి తినాల, టైంకి పడుకోవాలి, ఇవన్నీ చెప్తుంటాం. మన అబ్బాయి విసిగిపోయాడు. ఎన్నిసార్లు చెప్తాడు డాడీ, నేను చిన్నపిల్లవాడినా, నాకు తెలుసు కదా, అయింది కదా, వేరే చెప్పు అన్నాడు. అరే బాబు, నువ్వు ఖచ్చితంగా ఇది పాటించాలి, వేడి నీళ్ళు తాగాలి అన్నిసార్లు చెప్తే మొన్న మనవాడు వేడి నీళ్ళు తాగకుండా చల్లనీళ్ళు తాగి గొంతు అన్నాడు. ఏమైందిరా అంటే, లేదండి చల్లనీళ్ళు తాగేశాను. నేను చెప్పానా నీకు? అందుకే వేడి నీళ్ళు తాగమని ఎన్నిసార్లు చెప్పానురా నీకు అన్నాను. సరే, ఈ రోజు నుంచి వేడి నీళ్ళే తాగుతాను. మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒక మాటలు మాటికి మన పిల్లలకైనా ఎవరికైనా చెప్పినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్నిసార్లు ఈ మాట అంటున్నాడంటే ఇందులో ఏదో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సంగమ గమనించాలి, దేవుడు మాటిమాటికి నిబంధన వాక్యం వినకపోతే, వాక్యం పాటించకపోతే, వాక్యం ఆచరించకపోతే శాపం వస్తుంది. జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? శాపం వచ్చిన శపించబడిన జీవితంగా ఉండొద్దండి. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మన కొరకన శాపగ్రస్తి అయిపోయాడు. మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. నీ శాపం నా శాపం తీసుకునే శిలువ మీద ఆయన వ్రేలాడినాడు. నీకు నాకు విడుదల ఇచ్చినాడు ఆయన. ఆ విడుదలను మనం పొందుకొని జీవించాలి. ఆ విడుదలను వదిలేయకూడదు మనం. మీకు అర్థమైందండి? మరలా కోరి వెనక్కి వెళ్ళిపోయి తప్పు చేసి పాపం చేసి దేవుని అనుగ్రహాన్ని పొందకుండా దూరం అయిపోతే తప్పు మనది కానీ దేవునిది కాదు. మీకు అర్థమైందా? కాబట్టి ఇన్ని మాటలు దేవుడు చెప్తున్నప్పుడు వాక్యం విననొల్లని వాడు, వాక్యం వినకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని మాట విని చేయకపోతే, దేవుడు చెప్పినట్టు నడవకపోతే నష్టపోయేది నీవే. జాగ్రత్త. కుటుంబ ప్రార్థన చేయండి అని ఎన్నిసార్లు చెప్తున్నాం 7 గంటల టైంలో. ఇప్పుడు మీకు ఇంకో చులకన వచ్చేసింది. ఏంటంటే వారానికి ఒక రోజు పాస్టర్ గారే మా వీధికి వస్తాడు కదా, ఆ రోజు చేసేద్దాం. ఎట్లా చేసేద్దాము? ఈ 7 రోజులు రాత్రులు చేయాలని ప్రార్థన ఆ ఒక్క రోజు చేసేద్దాం. చాలా తెలివితేటలు కదండి, అంతేనా? చూడండి, ఈ 7 రోజుల్లో అంటే ఆదివారం ఎలా చర్చికి వస్తారు, గురువారం రోజు ఇలా ప్రార్థన అవుతుంది, ఈ మిగతా 4-5 రోజులు చేయని ప్రార్థన, 7 గంటల ప్రార్థన అన్నీ కలిపేస్తుండి ఒకేసారి పక్క ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు చేసేద్దాం అన్నట్టుగా ఉంటారు కొద్దిమంది. అలాగేనా? అవునా కాదా? ఏదో ఒకటి చెప్పండి. ఏ రోజు ఆ రోజు చేస్తారా, లేకపోతే వాయిదాలు పెట్టి త్వర చేసుకుంటారా? చెప్పండి అమ్మా. ఈరోజు ఊపిరి ఆపేసి రేపు పిలుచుకుంటారా? ఈరోజు ఎందుకు ఊపిరి పిలవాలా, ఆపేద్దాము, మూతి మూసుకొని ఉందాము, రేపు ఒకేసారి పీల్చేసుకుందాం అంటారా? ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిది. ఎలాంటిదమ్మా?
ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. ఏ వ్యక్తి ప్రార్థిస్తున్నాడో దేవుని చిత్తం చేస్తాడు, ప్రార్థించిన వాడికి దేవుని చిత్తం తెలియదు. నువ్వు ప్రార్థిస్తుంటేనే దేవుడు పని చెప్తాడు నీకు. ప్రార్థన చేయకపోతే దేవుడు పని చెప్పాడు, వాక్యం నేర్పించాడు. కాబట్టి ప్రార్థన ఇంత స్ట్రిక్ట్. మీరు ఇందాక చెప్పాను, ఒక మాట డైలాగ్ వేసాను మీకు అర్థం కావాలని. ఇంతగా పాస్టర్ గారు మా కోసం కష్టపడుతున్నాడు, ఇంత అవసరం అంటే అవసరమేనండి. లాస్ట్ మూమెంట్లో చోడిపోవడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు అక్కడ దగ్గరలో ఉన్నాం మనం. మీకు ఎంతకాలం ఇంత భక్తిలో నడిపించి కంట్రోల్ చేసి చివరి దినాల్లో వదిలేస్తే మీరు పోతారు. దేవుడు కూడా అడుగుతారా, మూర్ఖు కూడా ఇన్ని రోజులు దగ్గరికి తీసుకుని వదిలేసేవాడు రా, మా అద్దరు చదువు కానీ చిత్త కొడతాడు దేవుడు. మీకోసం నేను ఎందుకు దెబ్బలు తినాలి మోసగారులాగా, అవునా కదా? కాబట్టి ఉన్న కంట్రోల్తోనే సాగుతాం. కొద్ది రోజులు ఉన్నాయండి, ఆయన వస్తాడు, మనం వెళ్ళిపోవచ్చు. త్వరలో ఆయన రావచ్చు, నువ్వైనా పోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరుగు, నువ్వు చచ్చి అయినా పోవచ్చు, యేసుప్రభు అయినా రావచ్చు. కాబట్టి అలాంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి భక్తిలో తగ్గొద్దు. ప్రార్థన ఎక్కడ తగ్గకండి. ఏ రోజు ప్రార్థన ఆబ్సెంట్ అవ్వకండి. ఏ రోజు ఆబ్సెంట్ వద్దు. నీ రికార్డ్ ఓపెన్ చేస్తే ఆబ్సెంట్ కనబడకూడదు, ప్రెజెంటే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? ప్రెజెంట్ ఉండాలి. ఎక్కువ ప్రెజెంట్లు కనబడిన వాళ్ళకే ఎక్కువ జీతం వస్తుంది, ఎక్కువ హాజరుపడుతుంది. అలాగన్నట్టుగా మన జీవితం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం త్వరగా. ఎందుకనగా ప్రియులారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుని వాక్యం చూడండి, ద్వితీయోపదేశ కాండములో అద్భుతమైన విషయాలండి. ఈ విషయాలు నిజంగా నీకు అర్థమైతే 27వ అధ్యాయం 26వ వాక్యం. ఎందుకు శాపగ్రస్తులు అయిపోతారు తెలుసున? వాక్యము వింటారు, చాలా వింటున్నారు మీరు. విని 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 దాన్ని మనం పాటించకపోతే ప్రయోజనం ఏమి ఉండదండి. ఇప్పుడు ఎట్లా చెప్తే అర్థమవుతుంది మీకు? అర్థమవడం చెప్తున్నాను. అన్నం వండారండి, తినట్లేదు. మళ్ళీ రేపు వండుతారు, మళ్ళీ తిన్నారు. ఎల్లుండి వండుతారు, మళ్ళీ తిన్నారు. వండింది కూడబెడుతూనే ఉన్నారు, తినట్లేదు. కూర వండారు, కూడబెట్టారు. చారు వండారు, కూడబెట్టారు. చికెన్ వండారు, కూడబెట్టారు. మటన్ వండారు, కూడబెట్టారు. గుడ్లు, ఆమ్లెట్ అన్నీ వండి కూడబెడుతూనే ఉన్నారు, తినట్లేదు. ఏమవుతుంది అది? తినే తిండి కానీ ఎలా మారుతుంది తెలుసునా? ఆహారం విషంగా మారిపోద్ది. నీకు అర్థమవుతుందా? అదే ఇది. వాక్యం వింటున్నావు, పాటించట్లేదు. ఏమవుతుంది? చదవండి, వాక్యంలో ఉంది. ఏమన్నాడు చూడండి. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకంటే పాటించక అనండి. అందరూ పాటించక. చెప్పండి, ఏం చేయక? వాక్యం వినాలంటే పాటించాలి. ఏం చేయాలమ్మా? చెప్పండి, ఏం చేయాలి? డాక్టర్ చెప్తాడు, అమ్మా టానిక్ తాగే ముందు దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? జులకరించాలి. దాన్ని శుభ్రంగా కదిపిన తర్వాత నువ్వు తాగలను. ఎన్నిక ఆతాది మరి అని చెప్పి అలా చేయకుండా తాగిన గొంతు పట్టేస్తుంది. అప్పుడు ఊపిరి ఆడకుండా పైకి ఇలా ఎగుతాయి, ఇలా గెంతుతావు. ఒకరోజు నేను స్నానం చేస్తున్నాను, అరటిపండు తెచ్చాను. ఇటు ఒరిస్సా నుంచి వెళ్ళాను. మా తమ్ముడు చిన్నోడు మల్లేసు, ఇప్పుడు నాకంటే పొడుగు అయిపోయాడు, పెళ్ళి అయిపోయి 2 పిల్లలు కూడా పుట్టారు ఆయనకి. అయితే ఆయన చిన్నోడు ఉన్నాడు, ఇదిగో రామగడ కొడుకంతా ఉన్నాడు. స్నానం చేసేటప్పుడు దగ్గరికి వచ్చాడు. అన్నయ్య ఏటైనా తెచ్చావా అంటే అప్పుడు చెప్పాను, అమ్మాయి అక్కడ అరటిపండ్లు ఉన్నాయి తీసి ఇచ్చే అంటే వాడు ఏం చేశాడు, పెద్ద ముగ్గురి పళ్ళు అంటారు. దానికి ఏ పళ్ళు అంటారు తెలుసా మీకు? ముగ్గురి పళ్ళు అంటే ఇంత పొడవు ఉంటుంది కదా, కర్రీగా ఉంటుంది కదా. కాదు, ఆ ముగ్గురి పళ్ళు బాగానే ఉంటుంది. చిన్న పిల్లోడు కదా, ఏకంగా దాని తొక్క తీసేనా నోట్లో పెట్టి చేసుకొని ఇక్కడ పట్టేసింది. అవుతున్నాడు, బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. అప్పటికే ఆ అమ్మ చూసింది, ఇదిగో ఇలాగ అయిపోతున్నాడు అమ్మయ్య, గుడ్లు చూస్తున్నాడు, చచ్చిపోతాడు, ఇలా గెంతుతున్నాడు, ఇలాగ అయిపోతుంది. ఊపిరి ఆడట్లేదు, ఏం చేయాలో తెలియదు. అరటిపండు ఇక్కడ తిక్కిపోయింది, ఏం చేయాలో తెలియదు. అప్పుడు నేను సబ్బు రాసుకొని ఉన్నాను, ఏం చేయాలా? ఇలా తీసుకొని ఏకంగా తొందరగా వెళ్ళి అలా చూశాను. అప్పటికప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన, ఇలా ముట్టి పట్టి ఒకే దెబ్బ వేక్కమని కక్కినాడు. అప్పుడు కావాలంటే ఆయన వచ్చి సాక్ష్యం చెప్పారు, కానీ చిన్నపిల్లోళ్ళ అప్పుడు తెలియదు అతనికి. ఇప్పుడు అది చెప్తే కూడా అవునా అలా చేశానా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందండి? ఒక్కొక్కసారి అలాంటివి కూడా జరుగుతాయి. మీకు అర్థమైందా? కొన్నిసార్లు తినేస్తున్నాం, దిగుతుందా లేదా లోపల? వింటున్నాం, ఎక్కుతుందా బుర్రకి? ఎక్కుతుందా?
అందుకే ఇక పైన కథలు చెప్పాలనుకుంటున్నాను. ఇందాక మొదట్లో చెప్పాను నేను కొంచెం మారతానేమో అని. ఎందుకు తెలుసిన? ఒక వాక్యం చదువుదామా? ఇది వదిలి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యం. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎవరో తల్లులు చాలామంది ఉన్నారు, చిన్నపిల్లలు చంటి పిల్లలు పట్టుకొచ్చారు. ఆ పిల్లలకి బిర్యానీ పెడితే తింటారా? చికెన్ 65 చికెన్ లెగ్ పీసులు. ఏమా నీ పిల్లోడికి, నీ పాపకి, నీ బాబుకి బిర్యానీ లెగ్ పీసులు చికెన్ 65 ఇచ్చి నోట్లో పెడితే నములుతాడా? నమలడు. ఏం కావాలి మరి ఆ బిడ్డకి? ఏం కావాలి చెప్పండి? ఓకే, ఇప్పుడు పెద్దోళ్ళకి పాలు పెడతారా? వీళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళకి పాలు పెడతారా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు 2 3, వీళ్ళు పాలు తాగుతారా? బిర్యానా వాసన చూసి కడుపు నిమిత్తుగా గొప్ప ఇక్కడ మనదరై నంగి మరుండ్రి తగ అంట. అంతే కదా, అదే కదా. చదవండి ఏముంది వాక్యం? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందులు ఎదుట అయ్యాకండి. ఎందుకు అన్నాడండి? కుక్కలు ఎవరు, పందులు ఎవరు? ఇక్కడ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అన్నాడు దేవుడు అన్నాడు. అంటే ఏంటి ఇంతకీ ముత్యాలంటే ఏంటండి? ముత్యాలంటే దేవుని వాక్యం అండి. కొద్దిమందికి ఎంత మంచి వాక్యం చెప్పినా విలువను ఉంచుకోరు. ఎంత మంచి వాక్యం. కుక్క లాంటి స్వభావం. కుక్క స్వభావం ఏంటి గతంలో మీకు చెప్పాను. కుక్క తన వాంతినే తింటది. ఎంత చక్కగా దాన్ని చూసిన మంచి పుడ్డు పెట్టినా జీర్ణించుకోదు, కానీ కక్కుతుంది. అది కక్కేసింది మళ్ళా నోట్లోకి పెట్టుకుంటుంది. అది ఇప్పుడు కొద్దిమందికి వాక్యానుసారంగా సరిదిద్ది అలవాట్లు మానిపించి చక్కగా నీతిగా నిజాయితీగా పవిత్రంగా బ్రతుకురా బాబు అంటే మరలా కుక్క వాంతిని తిన్నట్టు కొద్దిమంది సుట్టవుకి మరలా సుట్ట నోట్లో పెట్టుకుంటున్నారు. కైని ఒగ్గసి మరలా కైని నోట్లో నములుతున్నారు. కొద్దిమంది సారా బ్రాంతి విస్కీ మానేసి మరలా అది పెట్టుకున్నారంటే కుక్క స్వభావం, కుక్క బుద్ధి. ఏ బుద్ధి అది చెప్పండి? ఏ బుద్ధి? కుక్కలు కాదు, కుక్క బుద్ధి గలవాళ్ళు. చెప్పండి ఏ బుద్ధి గలవాళ్ళు? కిందికి అన్నాడు, పంది అన్నాడు. పంది బుద్ధి ఏంటి? బురద చూడగానే దానికి ఈత కొట్టాలనిపిస్తుందేమో. ఒక నది కనబడుతుందేమో, పంది గుమ్మి, బంగారు గుమ్మి, ఏదో గుమ్మిలు ఉన్నాయి కదా, ఆ గుమ్మిలా కనిపెడుతుందేమో. వెళ్ళిపోయి బురద గుమ్మి. అది ఏ గుమ్మి? పందికి ఏ గుమ్మి కావాలి? బురద గుమ్మి కావాలి. పంది గుమ్మిలు కావు, బురద గుమ్మి. ఆ బురద గుమ్మిలో వెళ్ళిపోయి ఇంత